ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 81వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 81వ శ్లోకము. కంచిత్ కాల ఉమామహేశ భవతు పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిద్ అవేక్షణైశ్చ నుతిభిః కంచిదశామి దృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవస్సముక్తః ఖలు. శ్లోకం మరొకసారి. కంచిత్ కాల ఉమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిదశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవస్సముక్తః ఖలు. కంచిత్ కాల ఉమామహేశ భవతు పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిదశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవస్సముక్తః ఖలు. అనువాద పద్యము. కొంతకాలము నీదు కోమలాంఘ్రియుగము ననువుగా నర్చనం ఆచరించి కొంతకాలము నీదు చింతనమ్మును సల్పి ధ్యాన సమాధులనాచరించి స్వల్పకాలము నీదు చరితమ్మును వినుచు తక్కువ కాలము నీదు దర్శనమ్ము కొంతకాలము నిన్ను కొనియాడుచు గడిపి హస్తాంజులన్నీ కందజేసి ముదముతోడను నీయందు హృదయముంచి ఇట్టి స్థితి ఎందెవడు చరించుచుండు అతడు జీవించియున్నవాడగుచుగూడ ముక్తినందును నిజముగ యుక్త విధిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఉమానాథ, ఒకప్పుడు మీ పాదపూజలు, వేరొకప్పుడు మీ ధ్యానములు, ఇంకొకప్పుడు మీ పాద వందనములు, మరొకప్పుడు మీ కథలు వినుట, కొన్ని వేళల మీ దర్శనము చేయుచు సంతోషమునందువాడు జీవన్ముక్తుడగును. శ్లోకము యొక్క వివరణము. జీవన్ముక్తులు కావాలంటే ఏం చెయ్యాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాలక్షేపోన కర్తవ్యం హరికీర్తనం అన్నట్లు కాలాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకోవాలి. ప్రాపంచిక విషయాలు చర్చించుకునేందుకు, ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు, వ్యర్థ ప్రసంగాలకు, స్పర్ధవాదాలకు, నినాదాలకు వ్యర్థపరచే కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వ్యక్తిగత, కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి పోగా మిగిలిన కాలాన్నంతా భగవత్ సంబంధ విషయాలకై, కొంతకాలం పూజకు, కొంతకాలం స్థుతులకు, మరికొంతకాలం ప్రాణాయామ ధ్యానాదులకు కేటాయించాలి. నిర్లక్ష్యము, వైముఖ్యము రాకుండా త్రికరణాలైన మనోవాక్కాయాలను వినియోగించి ఎవరు ఇలా ఆనందంతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారో వాళ్ళు జీవించి ఉండి కూడా ముక్తులే అని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో నిర్ధారిస్తున్నారు. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 81వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.